బీజేపీ నేతల ఇళ్లకు వెళ్లి సీఎం రేవంత్ విందులు చేసుకుంటున్నారు అన్న హరీష్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు వెళ్లడంలో తప్పేంటి అని ప్రశ్నించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి టిఫిన్ కి పోయింది బ్రేక్ఫాస్ట్. ఒకవైపు ఏం జరుగుతుంది? బీజేపీ ఏమో మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇయ్యలేదు, కాంగ్రెస్ నాయకుల ఇళ్లు ముట్టడించండి అని బీజేపీ పిలుపునిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో ఆ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ పోతాడు పొద్దుగాల. అంటే ఇల్లు ముట్టడించినట్టు ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలో ఇల్లు ముట్టడి అంటది, అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా అయ్యా? నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే ఆ రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. శ్రీనివాసరాజు గారు మంత్రి గారు ఎవరైతుర్రో ఢిల్లీలో బీజేపీ మంత్రులు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి కొంతమంది నాయకులను ఇన్వైట్ చేసి అక్కడ పోయిన దాన్ని కూడా మీరు రాజకీయం చేయాలని చూస్తున్నారు. గతంలో మీరు ఎప్పుడు కూడా వేరే పార్టీ నాయకుల ఇంటికి గాని కార్యక్రమాలకు గాని వెళ్ళలేదా? ఎందుకు ఏదో మాట్లాడాలని మాట్లాడటం తప్పు హరీష్ రావు గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డిది హైబ్రిడ్ కాదు, క్రాస్ బ్రీడ్ అంటున్నాం. క్రాస్ బ్రీడ్ మనది. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ చేసి 8 మంది ఎంపీలను బీజేపీ వాళ్ళని అక్కడికి పంపించింది మీరు. ఈ రోజు వాళ్ళు మాట్లాడకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. అది ఎందుకు మాట్లాడతలేరు? మీరు గెలిచి ఉంటే మీరు మాట్లాడతారు. ఎందుకు గెలవలేదు? అవయదానం చేసి ఎందుకు 8 మందిని గెలిపించారు? కేవలం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే కదా. కాబట్టి మీలాంటి వాళ్ళు బీజేపీతో అంటగాగి 8 మంది ఎంపీలను గెలిపించి కాంగ్రెస్ ని అధికారంలో రావద్దనే చూసారు.